పర్వతాలపై ఉదయసూర్యుడు ఉదయిస్తున్నాడు. ఆకాశంలో మృదువైన మేఘాల మధ్య హనుమంతుడు ప్రశాంతంగా ఒక ప్రకాశించే మేఘంపై ధ్యానం చేస్తున్నాడు. హనుమంతుడు పద్మాసనంలో కూర్చొని లోతైన ధ్యానంలో ఉన్నాడు. అతని చుట్టూ దివ్య కాంతి వెలుగుతూ ఉంది. ఆకాశంలో ఒక చిన్న పక్షి ఎగురుతూ వస్తుంది. మేఘంపై ధ్యానం చేస్తున్న హనుమంతుడిని చూసి ఆశ్చర్యంగా చూస్తుంది. హనుమంతుడు, నా ప్రశ్నకు సమాధానం చెప్పగలవా? అవును చిన్న పక్షి. భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే నగ్నతే. ధన్యవాదాలు హనుమంతుడు. నిజమైన బలం భక్తి, దయ మరియు ఇతరులకు సహాయం చేయడంలో ఉంటుంది. అప్పుడే ఒక గ్రామం పైగా నల్ల మేఘాలు చేరుతాయి. గాలి బలంగా వీచి గ్రామస్తులు భయంతో చూస్తారు. హనుమంతుడు ఆకాశంలోకి శక్తివంతంగా ఎగిరి తుఫాను మేఘాల మధ్యకి వెళ్తాడు. తన దివ్యశక్తితో హనుమంతుడు నల్ల మేఘాలను తొలగిస్తాడు. వెంటనే సూర్యకాంతి ఆకాశంలో ప్రకాశిస్తుంది. గ్రామం మళ్లీ వెలుగుతో నిండిపోతుంది. హనుమంతుడికి కృతజ్ఞతలు చెబుతారు.